ముందు వీడియోలో చెప్పాను కదా బర్త్డే పార్టీ కోసం మాకైతే ఒక పిలుపు వచ్చిందని, దానికోసమే ఇక్కడైతే ప్రిపేర్ అవుతున్నాను. మనకు వచ్చిన పనిని అయితే మనం బాగా పర్ఫెక్ట్ గా చేయగలుగుతాము. అదే రాని పనిని పర్ఫెక్ట్ గా చేయాలంటే నాలాగా ముప్పు తుప్పులు పడాల్సింది వస్తుంది. ప్యాకింగ్ వర్క్ అయితే ఓకే, ఇలా రాయడాలు చేయడాలు అని అంటే మన వల్ల కాదు, అదంతా మా ఆయన డ్యూటీ అనమాట. ఓ ఇట్స్ వండర్ఫుల్, మా ఇద్దరు కష్టం ఫలించింది. గిఫ్ట్ అయితే ప్యాక్ అయిపోయింది. ఇక మనం బర్త్డే పార్టీకి అయితే వెళ్దాము. ఇప్పుడు మా టీమ్ లో బాగా ధైర్యం లేనిది వీళ్ళిద్దరికి, అందుకే ముందు ముందు వెళ్తున్నారు. దారిలో ఓ ఈ రిక్షాని పట్టుకొని భయ్యా ఇక్కడ చూడదు అంటే వదిలినాడు అనమాట ఇంటి దగ్గర. ఆహా ఏమి ఆ తేజస్సు, బర్త్డే పార్టీకి పిలిచిన టైంకి రాకుండా లేట్ గా వెళ్ళి కూడా ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. వెళ్ళిన వెంటనే మా ఫ్రెండ్ ఆప్తో బహుత్ తొందరగా ఆయా అని చెప్పింది. చేసేదేమి లేక విధి వక్రచూపు చూసింది హే, అందుకే ఇంత లేట్ గా వచ్చింది హే అని వచ్చిరని హిందీతో చెప్పాను అనమాట. ఇప్పుడు బర్త్డే పార్టీకి బర్త్డే బాయ్ కాదు మెయిన్ హీరో, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ వీడిదే అనమాట. అందరూ వీడి చుట్టే తిరుగుతున్నారు బొంగరంలా. ఈ హర్యానా పుత్తరిచ్చే క్యూట్ క్యూట్ స్మైల్ కి ఎవరైనా ఫ్యాన్ అవ్వాల్సిందే. ఇంకా బర్త్డే పార్టీలో మొత్తము ఈయనదే హల్చల్. వెళ్ళిన వాళ్ళందరికీ మాటి మాటికి బర్త్డే బాయ్ అయితే గుర్తు చేస్తున్నాడు, బర్త్డే నాది హే అని. అలా కేక్ కటింగ్ అయిందో లేదో కేక్ ని పక్కకు తీసేసి మీరు ఎగరండ్రా ఎంత ఎగరాలనుకుంటున్నారు అని వాళ్ళమ్మ పాటలు పెట్టి వదిలేసింది. దాని తర్వాత వీళ్ళకి కూడా ఊపు వచ్చింది, వీళ్ళు కూడా కొన్ని స్టెప్లు అయితే వేసినారు. మొత్తానికి వెళ్ళగానే కూల్ డ్రింక్లు, ఎంటర్టైన్మెంట్, డాన్సులు, కేక్ కటింగ్ అన్ని అయిపోయాయి. ఇంకా ఇప్పుడైతే ఈటింగ్ ప్రోగ్రామ్ అనమాట. ముందైతే పిల్లలందరికీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ భోజనాలు అయితే పెట్టారు. బుజ్జి పిల్లలందరికీ బొజ్జ నిండాక మేము కూడా మా బొజ్జ నింపుకొని ఇంటి దారి అయితే పట్టాము. వస్తూ ఉంటే ఇక్కడ వేడివేడిగా పల్లీలు ఎంచుతుంటే అవి కొన్ని తీసుకొని వణికిస్తున్న చల్లిలో ఇంటి దారి అయితే పట్టాము. ఏ ఫంక్షన్ కైనా వెళ్ళాలంటే కొంచెం లేట్ చేసి నాలాంటి క్యూట్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయడం మర్చిపోకండి.